నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చి ప్రముఖ నిర్మాత నటికుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్, వైసీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు అక్కడ ఉన్న ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో ఉన్న ఒక ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ అదేవిధంగా ఎవరైతే గవర్నమెంట్లో పనిచేసే ప్రతి ఒక్క అధికారి కూడా ఎమ్మెల్యేకి ప్రతి నెల మామూలు ఇస్తూ ఉండేవాళ్ళంట. సో ఇప్పుడు మా టీడీపీ గవర్నమెంట్ వచ్చింది. సో ఇప్పుడు కూడా అదే జరుగుతున్నట్టుగా ఒక వినికిడి అయితే వినబడుతుంది. సో అది నిజమా అబద్ధమా? ఓకే, ఇది గతంలో మాత్రం టోటల్గా విద్యుత్ శాఖ నుంచి ఏఈ ఆ ఏరియా ఎమ్మెల్యేకి, అలాగే ఎంఆర్ఓ, అలాగే పంచాయతీ ఈఓ, అలాగే పోలీస్ డిపార్ట్మెంటు నెలకింత మామూలు అనేది ఆటోమేటిక్గా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో అది ఎమ్మెల్యేకి, మంత్రులకి వాళ్ళందరికీ పేమెంట్లు ఇవ్వడం అనేది ఇది కొత్తగా మాకు తెలిసి మేము రాజకీయాల్లో ఉన్నాం. కానీ ఈ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లోనే పెట్టారు. ఇసుక దందా, ఇసుక ఇంత మామూలని, క్వారీకి ఇంత మామూలని, గ్రైనేట్స్కి ఇంత మామూలని వాళ్ళు లోకల్ ఎమ్మెల్యేలు, ఎంపీలు మొత్తం దోచుకున్నారు. అయితే అది లోకల్గా అప్పుడు ఏంటంటే ఎమ్మెల్యేలకి పవర్స్ ఉండేవి. ఎమ్మెల్యేలు ఏంటంటే ఎస్సీని మార్చాలన్నా, ఏడీని మార్చాలన్నా, ఏఈని మార్చాలన్నా, ఎంఆర్ఓని మార్చాలన్నా, ఆర్డీఓని మార్చాలి. ఆర్డీఓకి ఎంపీకి ఉండే, ఎంఆర్ఓది ఎమ్మెల్యేకి ఉండే. అలాగే పోలీసు ఎస్సీని మార్చాలన్నా, సీఏని మార్చాలన్నా ఎమ్మెల్యేలకు ఉండే. అయితే దాన్ని చాలా ప్రమాదకరం అది. ఎందుకంటే అది ప్రజలకు న్యాయం జరగదు, ప్రజలు పీడించుకుంటారు. అది ప్రజల పక్షాన ఉండదు. కనుక మనం ల్యాండ్ ఆర్డర్ ఐపీఎస్ చేతిలో ఉండాలి, సివిల్ ఐఏఎస్ చేతిలో ఉండాలి, మొత్తం టోటల్గా సిఎండి గారి చేతిలో విద్యుత్ ఉండాలి, పంచాయతీరాజ్ సెక్రటరీ, పంచాయతీ ప్రిన్సిపల్ సెక్రటరీ పంచాయతీ ఉండాలి. వాళ్ళు జాబులు వాళ్ళు పర్ఫెక్ట్గా చేసే విధంగా ఎలా కలెక్ట్ చేస్తున్నారు, డబ్బులు ఎక్కడ కలెక్ట్ చేస్తున్నారు, ఎక్కడ లంచం వెళ్తుంది, వాళ్ళ మీద యాక్షన్ ఎందుకు తీసుకోకూడదు అన్నట్టు ఉండాలి తప్ప వాళ్ళు ఒక ఎమ్మెల్యే చెప్తేనో ఇంకొకరిని అరెస్ట్ చేయడము, ఒక ఎమ్మెల్యే చెప్తే ఒక కరెంటు పీకేయడము, ఒక ఎమ్మెల్యే చెప్తే ఒకరు మీటర్ ఇవ్వడము, ఒక ఎమ్మెల్యే చెప్తే ఒక ట్రాన్స్ఫర్ ఇవ్వడము, రైతులను ఇబ్బంది పెట్టడము, ఒక ఎమ్మెల్యే చెప్తే వాళ్ళకి మొత్తం టోటల్గా పాస్బుక్లు ఇవ్వడము, లేకపోతే ఇవ్వకపోవడము. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. లోకేష్ గారికి కూడా ప్రతి నెల వాటా వెళ్తుందంట, నిజమేనా? తప్పు. పాపం అస్సలు లోకేష్ గారికి ఏ పాపం పొందితే తెలియదు. ఇంకా ఆయన ప్రక్షాళన కూడా దాన్ని చేస్తున్నాడు. కనుక దాన్ని కొంతమంది ఎమ్మెల్యేలు దాని మీద అసంతృప్తి, ఆయన చేస్తున్న పనికి అసంతృప్తి చేస్తున్నారు. ఎందుకంటే మాకు సీఏల్ని కానీ ఎస్సీలని కానీ ఇలాంటి ఇప్పుడు నేను ఏదైతే చెప్పి అందరి ట్రాన్స్ఫర్లో మాకు ఇవ్వండి, హక్కును మాకు ఇమ్మని అడుగుతుంటే దాన్ని ఆయన ఒప్పుకోవట్లేదు. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకోవట్లేదు. దాన్ని కొంతమంది ఒత్తిడి బాగా హెవీ అయిపోయి దానివల్ల ఆ లోకల్ వాళ్ళని కొంతమందిని వేసుకుంటున్నారు అనేది వినికిడి. ఇది అందరి దృష్టికి వచ్చింది. ఇది లోకేష్ బాబు గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. కొంతమంది డబ్బులు ఇచ్చి, కొంతమంది పేమెంట్లు ఇచ్చి ట్రాన్స్ఫర్ చేయించుకొని ఆ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు కొన్ని జరుగుతున్నాయి, కొన్ని ఏరియాలో జరుగుతున్నాయి అనేది వాస్తవం. అది లోకేష్ బాబు గారి దృష్టిలో ఉంది. దాన్ని సీరియస్గానే తీసుకుంటున్నారు. ఎవరు ఇలాంటివి కానీ గత ప్రభుత్వం చేసినట్టు ఇది చేస్తే మాత్రం 2 నెలలకి 3 నెలలకు ఒక్కొక్కరిని తీసుకెళ్ళి సర్వీస్ నుంచి కూడా రిమూవ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఎట్టి బస్సులో గత ప్రభుత్వం చేసిన విధంగా ఈ ప్రభుత్వం చేసి లోకేష్ గారు అసలు ఒప్పుకోరు. కాకపోతే లోకేష్ గారి మీద కొంతమంది ఎమ్మెల్యేలు అసంతృప్తి ఉన్నారు. లోకేష్ గారే సపోర్ట్ చేస్తున్నాను ఇలాంటి వాటికి. ఎట్టి బస్సు సపోర్ట్ చేయరైనా ఇలా ఆయన చేయట్లేదనే కదా. ఆయన ఎట్టి బస్సులో మాకు ఇచ్చేస్తే మేము వేసేసుకుంటాం కదా, మాకు ఇస్తే మేము డబ్బులు దోచుకుంటాం కదా అని కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ కొంతమంది ఎమ్మెల్యేలకి లోకేష్ గారు నాట్ సపోర్టెడ్. లోకేష్ గారికి ఏం సంబంధం? ఇప్పుడు గవర్నమెంట్లో శాసించేది ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి, వాళ్ళిద్దరే కానీ అన్ని చూసుకోవాల్సింది. లోకేష్ గారికి ఏం సంబంధం? లోకేష్ గారికి సంబంధం ఉంది, ఉప ముఖ్యమంత్రి గారికి సంబంధం ఉంది, సిఎస్ గారికి సంబంధం ఉంది, చీఫ్ మినిస్టర్ గారికి సంబంధం ఉంది. మిగతా మంత్రులు ఎవరు ఎందుకు మాట్లాడట్లేదు ఈ విషయం మీద? ఏ శాఖ కాశాఖే. విద్యుత్ శాఖ గొట్టిపేట రవికుమార్ గారు మాట్లాడుతున్నారు. విద్యుత్ శాఖలో ఎక్కడెక్కడ ప్రక్షాళన చేయాలో ఆయన ప్రక్షాళన చేస్తున్నాడు. ఇప్పుడు రెవెన్యూ శాఖ మినిస్టర్ మాట్లాడుతున్నాడు. ఎక్కడికక్కడ ఏది కావాలో ఐటీ శాఖ మంత్రి మాట్లాడుతున్నాడు. పంచాయతీరాజ్ శాఖలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు. టోటల్గా ఓవరాల్గా సీఎం గారు అన్నీ పర్యవేక్షిస్తున్నారు. హోమ్ మినిస్టర్ గారు ఆల్రెడీ అనిత గారు ఆమె పర్యవేక్షిస్తున్నారు. కనుక ఇవన్నీ కొన్ని లోపాలు జరగడం వాస్తవం, ఇది బయటికి రావడం వాస్తవం. దాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసి దాని మీద మొత్తం టోటల్గా లోకేష్ గారు ఇది గతంలో జరిగిన మాదిరిగా మనం ఇవ్వకూడదు అనే ఆలోచనలో ఆయన ఉన్నాడు. కాకపోతే కొంతమంది సీఎం గారి దగ్గరికి వెళ్ళి మాకు అన్నీ కూడా మా చేతిలో సీఎల్ లేకపోతే, మా చేతిలో ఎస్సీ లేకపోతే, మా చేతిలో ఏడీ లేకపోతే, మా చేతిలో ఎమ్మెల్యే లేకపోతే అనేది ఆయన కాడికి వెళ్ళడం మాట్లాడడం జరిగింది. దాన్ని కొంచెం సీరియస్గానే తీసుకున్నారు. కనుక ఎమ్మెల్యేలు కానీ మిస్యూజ్ ఎక్కడ జరిగితే మాత్రం ఈసారి మీరు చెప్పినట్టు ఎమ్మెల్యేలకి కొంతమందికి వాలేసుకునే విధంగా
ఛాన్స్ ఇవ్వడం జరిగింది. కానీ ఐపీఎస్ చేతిలోనే ఉండాలి పగ్గాలు, ఐఏఎస్ చేతిలోనే పగ్గాలు ఉండాలి, ప్రిన్సిపల్ సెక్రటరీ చేతిలోనే పగ్గాలు ఉండాలి. తప్పు జరిగితే 100% గత ప్రభుత్వం కాదు, ఇది సీరియస్గానే తీసుకుంటారు. ఒక 2-3 నెలలు ఇలాంటివి ఎక్కడైనా తప్పులు జరిగితే లోకేష్ బాబు దృష్టికి కానీ, చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కానీ, పవన్ గారు మళ్ళీ మీకు మాట్లాడితే మీకు లోకేష్ బాబు ఎందుకు అంటున్నాం అంటే, చంద్రబాబు నాయుడు గారు బిజీ. ఇది రాష్ట్రానికి ఆయన అమరావతి అభివృద్ధి చేయాలి, పోలవరం పూర్తి చేయాలి, సెంట్రల్ గవర్నమెంట్తో రేపాలు ఉంటాయి. అలాగే పవన్ కళ్యాణ్ గారు బిజీ, ఇద్దరు బిజీగా ఉంటారు. కాబట్టి మూడో వ్యక్తి ఎవరు? లోకేష్ బాబు గారి కోసం మాట్లాడుతున్నాం తప్ప, లోకేష్ బాబు గారు మొత్తం అంతా వాళ్ళు చూసినా కూడా ఆయన దృష్టికి తీసుకెళ్తాడు. ఇప్పుడు నేను వెళ్ళాలి, నేను చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఎక్కడ వెళ్తాను, అలాగే నేను పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఎక్కడ వెళ్తాను, అలాగే లోకేష్ బాబు గారి దగ్గర కూడా వెళ్ళడానికి టైం దొరకదు. కాకపోతే ఏంటంటే ఆయన అన్నీ తెలిసిన వ్యక్తిగా అన్నీ కూడా వెంటనే ట్విట్టర్లోనో వాట్సాప్లోనో అర్థం చేసుకుంటున్నాడు. ఆ కష్టం అర్థం చేసుకుని ఇమ్మీడియట్లీ సీరియస్గా తీసుకుంటున్నాడు. కనుక ఇలాంటివి జరుగుతున్నాయి. మీరు అన్న వాస్తవాలు లోకేష్ గారికి సంబంధం లేదు. ఇలాంటివన్నీ జరిగి ఇలాంటి అబండాలు వేయడానికి రెడీగానే ఉన్న జనాలు, మీలాంటి వాళ్ళు కూడా రెడీగానే ఉన్నారు. కానీ నేను ఒకటి చెప్తున్నా, ఇలాంటివి ఎక్కడైనా సరే ఇలాంటి పొరపాటుగా ఏమైనా జరిగితే మాత్రం చాలా సీరియస్గా గవర్నమెంట్ ఉంటుంది. లంచం ఎక్కడ తీసుకున్నా, ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగినా, వ్యవసాయ మోటార్ల ద్వారా ఏడీలు ఎక్కడ తప్పు చేసినా, ఏఈలు ఎక్కడ తప్పు చేసినా జైలుకి పంపించడం ఖాయం, ఎంఆర్ఓలను జైలుకి పంపించడం ఖాయం. తప్పు చేస్తే మాత్రం లంచం తీసుకుంటే జైలుకి వెళ్ళడం ఖాయం అని మాత్రం చెప్పగలుగుతాను నేను, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా. ఓకే సార్, థ్యాంక్ యూ.